మనమంతా సోరియాసిస్ గురించి చాలా ఫీల్ అవుతూ ఉంటాము. స్పెషల్గా స్కాల్ప్ సోరియాసిస్ మైల్డ్గా ఉన్నప్పుడు డాండ్రఫ్, హెవీ ఫ్లేకింగ్ అంటే హెవీగా పొట్టు వచ్చినప్పుడు మినిమల్ ట్రీట్మెంట్ అంటే జస్ట్ క్రీమ్స్, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్, గుడ్ ఫ్యాట్, స్టిరాయిడ్స్ కూడా వాడాల్సి వస్తుంది. నాకు ఇలా పొట్టు కింద రాలుతుంటే ఐమ్ ఫీలింగ్ ఎంబారెస్డ్, ఐ డోంట్ వాంట్ టు యూస్ క్రీమ్స్, నేను వాడి ఇబ్బంది పడిపోయి ఉన్నాను, నాకు ఏదైనా ఇంజెక్షన్స్ ఇవ్వండి. వాటి వల్ల మీ బాడీలో, మీ లివర్లో వచ్చే చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనమంతా సోరియాసిస్ గురించి చాలా ఫీల్ అవుతూ ఉంటాము. స్పెషల్గా స్కాల్ప్ సోరియాసిస్ అంటే తలలో పొట్టు కింద వస్తుంది చూడండి, దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాము. అదేంటంటే ఒక స్పెక్ట్రమ్ కింద ఉంటుంది. మైల్డ్గా ఉన్నప్పుడు డాండ్రఫ్, హెవీ ఫ్లేకింగ్ అంటే హెవీగా పొట్టు వచ్చినప్పుడు మనం దాన్ని సోరియాసిస్ అని అంటామన్నమాట. సో ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుంది? అది డర్మటాలజిస్ట్ ఎవరైనా కూడా చూసి ఐడెంటిఫై చేయగలరు. ఏదైనా డౌట్ ఉంటే కూడా మనం స్కిన్ బయాప్సీ నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మనం ఇవాళ సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ ప్యాచ్ క్రానిక్ ప్లాక్ సోరియాసిస్, అది స్కాల్ప్లో ఉన్న, బాడీపై ఉన్న లెస్ దెన్ 10% బాడీ సర్ఫేస్ ఏరియా అంటే మీ చర్మం మొత్తం మీద 10% కంటే తక్కువగానే లీజన్స్ ఉంటే అప్పుడు మనం దాన్ని మినిమల్ ట్రీట్మెంట్ అంటే జస్ట్ క్రీమ్స్, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్, గుడ్ ఫ్యాట్స్ అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వీటి ద్వారా అండ్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మీరు ఏదైనా టాక్సిక్ డయట్స్ కానీ, మీ లైఫ్ స్టైల్ టాక్సిక్గా ఆల్కహాల్, స్మోకింగ్, వీటితో కూడా మీ లైఫ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ మైల్డ్ చేంజెస్తో మనము సోరియాసిస్ మెటబాలిక్ కండిషన్ అంటే మన బాడీలో ఉన్న గ్లూకోజ్ టాలరెన్స్, మన బాడీలో ఉన్న స్ట్రెస్, స్లీప్లెస్నెస్, వెయిట్ గెయిన్, వీటన్నిటి వల్ల సోరియాసిస్ క్యాన్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. అది ఇంకా వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సోరియాసిస్ ఒకసారి వస్తే దాన్ని మనం కంప్లీట్గా ట్రీట్ చేయడం అనేది, ఇరాడికేట్ చేయడం అనేది, రిమూవ్ చేయడం అనేది జరగని పని. దాన్ని మైల్డ్గా ఉంచుకోవడం వితౌట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినకుండా దాన్ని కంట్రోల్ చేయడం మూలంగా మనం చాలా బెనిఫిట్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్, తలలో స్కేలింగ్ వస్తుంది, అది మినిమల్గా ఉంచుకోవడం ఎలా? దీని ద్వారా మనము మైల్డ్ చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్, చిన్న టాపికల్ ఏజెంట్స్, స్టిరాయిడ్స్ కూడా వాడాల్సి వస్తుంది. వాటిని మనము నెమ్మదిగా టేపర్ చేసేసి వేరే ఏజెంట్స్, క్యాల్సిపోట్రయాల్ లేదంటే టాక్రోనిమస్, వేరే ఇమ్యూన్ సప్రెసెన్స్ విచ్ డోంట్ హ్యావ్ స్టిరాయిడ్స్ ఇన్ దెమ్, ఇప్పుడు చాలా కొత్త వచ్చున్నాయి, టోఫాసిటినిమ్, ఇవన్నీ కూడా టాపికల్గా క్రీమ్స్ రూపంలో వచ్చున్నాయి. సో సింగిల్ ప్లాక్ ఉన్నవారు లేదంటే తక్కువ లీజన్స్, లెస్ దెన్ 10% బాడీ సర్ఫేస్ ఏరియా ఉన్న వాళ్ళు మనము క్రీమ్స్ మాత్రమే యూజ్ చేయాలనుకుంటున్నాము. మీరు మల్టిపుల్ మెడిసిన్స్, ఇప్పుడు ఆన్లైన్ మనకు ఎక్స్పోజర్ ఉంది కాబట్టి స్కాఫో ఇంజెక్షన్స్, లేదంటే అప్రమిలాస్ట్ అనే మెడిసిన్ ఓరల్గా తీసుకునేది, లేదంటే మెథోట్రెక్సేట్ అనేది ఓరల్గా తీసుకునేది. మై పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ, డాక్టర్ నాకు ఐమ్ ఫీలింగ్ వెరీ ఎంబారెస్డ్, నాకు ఇలా పొట్టు కింద రాలుతుంటే ఐమ్ ఫీలింగ్ ఎంబారెస్డ్, ఐ డోంట్ వాంట్ టు యూస్ క్రీమ్స్, నేను వాడి ఇబ్బంది పడిపోయి ఉన్నాను, నాకు ఏదైనా ఇంజెక్షన్స్ ఇవ్వండి, రీమోడలర్స్ ఇవ్వండి, నాకు ఇమ్యూన్ సప్రెషన్ ఇవ్వండి అని అడిగినా కూడా వాటి వల్ల మీ బాడీలో, మీ లివర్లో వచ్చే చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు వెరీ యంగ్ ఇండివిజువల్స్, లెస్ దెన్ 50 years ఆఫ్ ఏజ్, లెస్ దెన్ 30 years ఆఫ్ ఏజ్, ఈ ఏజ్ గ్రూప్లో ప్లీజ్ అటువంటి రిక్వెస్ట్ చేయకండి. ఎందుకంటే మీ లివర్ ఇంకొక 30-40 years హెల్దీగా ఉండాలి కాబట్టి మీ బాడీకి సూట్ అయ్యే ట్రీట్మెంట్స్ మాత్రమే మీ డర్మటాలజిస్ట్ ఇస్తారు.